బ్యాగులు ల్యాప్టాప్ హైదరాబాద్ నుంచి వెళ్ళేది వెళ్తున్నారు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 42. ఎట్లా ఆగి ఉన్న లారీని ఢీకొన్నదా బస్సు? అది తెలియదు అన్న, అది ఆ టైంకి అందరు పడుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు నేను ఏలూరుకి వెళ్తాను. అసలు ఏం జరిగిందన్న? అట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆ క్యాబ్ ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలియదు. ముందు మాకేం కనబడదు. మీరు బస్సులో ఉన్నారా? బస్సులో మీకేమన్నా దెబ్బలు లేదు, గాయాలు? 5:15 ప్రాంతంలో మనకు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే హైవే పైన ద్వారకుంట దగ్గరలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడం జరిగింది. అది మనకు తెలిసిన 5 నిమిషాల్లోనే మనకి ఇక్కడికి పోలీసు అండ్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు అందరూ వచ్చి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా సిబ్బంది వచ్చి చూస్తే మనకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి లారీని, ఏదైతే ఇండస్ట్రియల్ పిల్లర్స్ కోసం యూజ్ చేసే హెవీ పిల్లర్స్ ఉన్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్రెష్ బస్ అనేటువంటి ఎలక్ట్రిక్ ప్రైవేట్ బస్ డాష్ ఇవ్వడంతో ఆ పిల్లర్లకు కట్టినటువంటి ఇనుప గొలుసులు తెగి ఆ పిల్లర్లన్నీ వచ్చి రైట్ సైడ్లో కూర్చున్న వాళ్ళకి తాకడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఇందులో మనకు ఒక 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 5 మహిళలు ఉన్నారు, ఒక పురుషుడు ఉన్నారు. దాదాపు 10 నుంచి 12 మంది ఇంజూర్ అయినారు. అందులో ఒక 2-3 మెంబర్స్ సీరియస్గా ఉంది. వాళ్ళని విజయవాడ బెటర్ ట్రీట్మెంట్ కోసం తరలించడం జరిగింది. అక్కడ కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇంకా 10 నుంచి 12 మంది ఇంజూరీస్ ఉన్నారు. సో దీన్ని మనం క్షుణ్ణంగా చూడడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళ వివరాలు ఇప్పటి వరకు మనకు చనిపోయిన వివరాలు ఇంకా మనకు వాళ్ళ నుంచి కలెక్ట్ చేస్తున్నాం. ప్రైవేట్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ దాన్ని మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. డ్రైవర్ నిద్రమత్తే కారణం ఇందులో ప్రధానంగా ప్రమాదానికి మనకు ప్రిలిమినరీగా కారణం అనిపిస్తుంది, డ్రైవర్ యొక్క అతివేగమే ప్రమాదానికి కారణం అనిపిస్తుంది. ఈ దిమ్మ కట్టాలి. నాలుగు ఇంకా అనుకున్నారా? బయట ఉన్నారు, బయట